మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీకారం చుట్టారు. దోర్నాల్లో ఆర్టీసీ బస్సు నిర్మాణం, సాగర్ నీటి విడుదల, పీఎం సూర్యఘర్ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో దోర్నాల్లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం దూపాడు దోర్నాల సాగర్ పైప్ లైన్ కి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి సాగర్ నీటిని దోర్నాలకు విడుదల చేశారు. చిన్న గుడిపాడి గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటింటికి ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ దోర్నాల్లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాన్ని 4 నెలల్లో పూర్తి చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా ₹1 కోటి వ్యయంతో బస్టాండ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు పెరిగాయని, ఆటో ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పెద్ద ఎత్తున కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే పింఛన్ల కోసం 33,000 కోట్ల ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అన్నారు. విద్య, ఉద్యోగాలు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, త్వరలో వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేల కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డితో పాటు విద్యుత్, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ వస్తారు. మీరు ముందు మీరు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ సాధన సమితి పెద్దలు రామరెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటా ఉన్నాం. 4 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఎర్రగొండపాలెంలో. ఒకటి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న బస్ స్టాండ్ కదా, దాదాపు ₹1 కోటి ఇవాళ కట్ట దొరుకుతుంది. తొందరగా పూర్తి చేసి 3-4 నెలల్లో పూర్తి చేసి ఈసారి మన ట్రాన్స్పోర్ట్ పెంచుతున్నాను. అట్లనే మన అడిగాను, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇది మీ చేతుల మీద శంకుస్థాపన చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతం మీకు కూడా ఏంటంటే కాదంటే మీరు కట్టించండి, నేను గ్యారంటీగా ఓపెన్ చేసే రోజు గ్యారంటీ వస్తానని చెప్పి మన బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పడం జరిగింది అన్నమాట. మంచి కార్యక్రమం ఇది, తొందరలో కంప్లీట్ చేసి. ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది 45 సెంట్లు. ఆ ముందు కోర్టులో ఉంటే క్లియర్ చేసుకున్నాం. 91 సెంట్లు అనేది 94 సెంట్లో ప్రమాణం బస్ స్టాండ్ వచ్చింది. ఇందాక టీడీపీ చెప్పినట్టు దాదాపు 400 బస్సులు ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. మీరు చూస్తూ ఉంటారు, దాదాపు 35,000 నుంచి 40,000 మంది రోజుకి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అన్నమాట. చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత టెంపుల్స్ కానీ, బస్సులో ప్రయాణాలు కానీ విపరీతంగా పెరిగింది. గతంలో మీరు చూస్తూ ఉంటారు, అక్కడ ఆటోలో యాక్సిడెంట్ అవడం, ఎక్కువ మంది ప్రయాణం చేయడం ఆటోలో తరలుతుంటే శ్రీశక్తి బస్సు పెట్టిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగింది. ప్రజలు బస్సులు వినియోగం చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున.
కాన్స్టిట్యూన్సీ ఎస్సీ ఎస్టీలకి చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం చేస్తా ఉన్నాం. 6,000 కనెక్షన్ ఇచ్చాం. దాదాపు 6,000 కనెక్షన్ అంటే దాదాపు 1,05,000 అన్నమాట, 2 కిలోవాట్లు. దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఎక్కువ కాన్స్టిట్యూన్సీలోనే సూర్య గారి ద్వారా. అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఇందాక డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. ఈ చుట్టుపక్కల కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసం దాదాపు 4 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ పెట్టాం. ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. అది కూడా ఒకటి చేయడం జరిగింది అనమాట. ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు మంచినీళ్ళు ఒకటి కార్యక్రమం చేస్తాం. ఈ 4 కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. దాదాపు మీ అందరూ తెలియదు కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఆ రోజు ఎలక్షన్ అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. పెన్షన్ ఉండేది మీకు తెలియదు కాదు, దాదాపు భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ కోసమే 33,000 కోట్లు ఖర్చు పెడతాం. రాష్ట్రం ఏదైనా అది ప్రస్తుతం ఎక్కడ కూడా జరగట్లేదు. అయినా సరే ఇంకా చాలా మంది గ్రామాలకు తిరిగినప్పుడు మా పెన్షన్ రాలేదని చెప్పి ఇంకా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. కొద్దిగా డబ్బుల పరంగా కొద్దిగా ప్రభుత్వానికి సెలవుగా రాగానే ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరూ కూడా తొందరలోనే పెన్షన్స్ ఇస్తారని చెప్పని చెప్పారు. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. అది కాక పిల్లలు చదువుకోవడానికి దాదాపు ఒకేసారి లోకేష్ గారు పథకం జరిగింది. చాలా మంది ఒకరున్నా ఎదురున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్న పిల్లలకి అంతమందికి చదువు డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 16,000 మంది టీచర్లు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా దేశంలో మంది. అది కాక కానిస్టేబుల్ పోలీసులు దాదాపు 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చాము. ఇందాక చెప్పినట్టు శ్రీశక్తి, అదేవిధంగా మహిళలకి ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇందాక 2-3 విషయాలు చెప్పారు. బోస్టీ బోర్డు సంబంధించి చెప్పారు. అదేంటో అనేది ఒకసారి ఈడీ కూడా ఉన్నారు. ఇక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా బస్ స్టాండ్ ని డెవలప్ చేసే కార్యక్రమం చేద్దాం. బస్ స్టాండ్ బాగా కట్టిద్దాం. ప్రతి ప్రమాణం చేయించిన తర్వాత రాబోయే రోజుల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఈడీ గారు రిపోర్ట్ రాసి పంపిస్తారు. తప్పకుండా చేస్తాం. అన్నా క్యాంటీన్ సంబంధించి మొన్న మధ్య చాలా పెద్ద దాదాపు కొత్తగా 70 అన్నా క్యాంటీన్లు ఇచ్చారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత. పాత 150 రన్ చేస్తాం, మళ్ళీ 70 ఇచ్చారన్నమాట. మరి ఇక్కడ ఎందుకు రాలేదో నాకైతే తెలియదు. మనం ఓపెన్ చేశారు. దూరంలో కూడా కావాలని అడుగుతున్నారు. మరి నామ్స్ కి ఏదైనా లీక్ అయ్యో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎర్రగొండ ప్రాంతం నుంచి చాలా మంది పెద్ద ఎత్తున ఉంటారు. టెంపుల్కి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది నుంచి టెంపుల్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా ఆ రోజు ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం మార్గపురం జిల్లా చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం రాగానే మార్గపురం జిల్లా చేస్తా ఉన్నారు, చేసి చూపించారు. కందుకూరిని అడ్డం తీసుకొచ్చి ఒంగోలు పెడతా ఉన్నారు. ఎన్నే ముఖ్యమంత్రి గారు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు మొన్నే ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానల్ పనిచేస్తున్నారు. మీరు చూస్తుంటారు. ఏ మంత్రి కూడా రాని విధంగా రామానాయుడు గారు ప్రతి నెల వచ్చి ప్రాజెక్ట్ లో ఉండి ఒక రోజు నుండి ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మలు పడతా ఉన్నారు. రామానాయుడు గారిని తీసుకురావటం, ప్రతి రోజు కూడా ప్రతి నెలలో కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పడం. ఈ 2 కార్యక్రమాలు మార్కాపురం జిల్లా అయిపోయింది, నెరవేర్చారు. తొందరలోనే అక్కడ కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాం. కొంత నిధి నుంచి బిల్డింగ్ కట్టాలని తప్పకుండా అవి కూడా తొందరగా చేపిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి గ్రామాల్లో కానీ వ్యవసాయానికి కానీ మంచినీళ్ళకి కానీ నీళ్లు ఇచ్చే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.